హాయ్ అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం కాస్త తెలంగాణ ఆంధ్ర వివాదంగా మార్చే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం మాట్లాడతాం. మనతో పాటుగా కట్టా కార్తిక్ గారు ఉన్నారు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్. పైగా కట్టా కార్తిక్ కుటుంబం ఖమ్మం జిల్లా నుంచి వచ్చింది. ఆ కుటుంబం తెలంగాణ రైతు సాయుధ పోరాటంలో ఒక ఉవ్వెత్తున పాల్గొన్న కుటుంబం, ఆ ఉద్యమాల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కట్టా కార్తిక్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. కార్తిక్ గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నాగేశ్వర్ని అన్నారు. నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో గాసిప్ ప్రచారం చేశారు. ఇది తప్పని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సరే, అట్లయితే ఉపసంహరించుకుంటున్నానని నాగేశ్వర్ గారు అన్నారు. అక్కడితో క్లోజ్ కదా. మీరు ఇంకా జర్నలిజం విలువల గురించి మాట్లాడాలి, లేదు జర్నలిస్టులు ఏమైనా మాట్లాడచ్చు, మీరు భరించాల్సిందంటే మీరు ఆయనకు మద్దతుగా, ఆయన మాట్లాడింది కరెక్టా కాదని మీరు నిరూపించాలని మీరు ఆయన మద్దతుగా నిలవచ్చు. కానీ విచిత్రంగా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ని ఒరే తురే అని మాట్లాడటము, తెలంగాణ ఇష్యూస్ని తీసుకురావటము, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఒక ద్వేషభావాన్ని రగిలించటము, మళ్ళీ ఎప్పుడో ముగిసిపోయిన ఈ విగ్రహ రాజకీయాన్ని తెర మీద తీసుకురావడం, అసలు ఏంటి సార్ నాకు అర్థం కాల. సంబంధం లేని విషయాలన్నీ చర్చించారంటే ఏమిటి వాళ్ళ ఎజెండా? అంటే సప్త సముద్రాలు ఈదిన వాడు పిల్ల కాలంలో పడి అనే పాట ఉంటుంది, మీకు గుర్తుందా? అవునవును. ఇప్పుడు అంతర్జాతీయవాదిని అని చెప్పుకునేటువంటి నాగేశ్వర్ ఒక ప్రాంతీయవాదం ముసుగురు వేసుకోవాల్సి వచ్చింది ఇవాళ, తను దాక్కోవటానికి, తనకి రక్షణ కోసం. దారుణమైన విషయం కదా అది. అంటే ఏ మాటల వెనకాల ఏ అర్థాలు ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం మనిషి మోసపోతూనే ఉంటాడు అనేది కార్ల్ మార్క్స్ చెప్పిన మాట. ఇప్పుడు నాగేశ్వర్ బాగా ఫాలో అవుతుంటాడు కాబట్టి ఆయన ఫాలో అయ్యే వ్యక్తి పేరే చెప్తున్నా నేను. సో ఇప్పుడు ఈ సోకాల్డ్ జర్నలిస్టులు అందరూ కార్ల్ మార్క్స్ ని ఫాలో అవుతుంటారు. ఇప్పుడు వీళ్ళ మాటల వెనకాల ఉన్న అర్థాలని మీ ఇంటర్వ్యూలో చెప్పే ప్రయత్నం చేస్తా. సూపర్. ఇప్పుడు తెలంగాణ వాదం ఏంటి, తెలంగాణ ఉన్మాదం ఏంటి? వాదాన్ని నేను సపోర్ట్ చేస్తా, ఈ ప్రాంతంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా సపోర్ట్ చేయమని అడుగుతా. కానీ తెలంగాణ ఉన్మాదం అంటే ప్రతి దానికి తెలంగాణ అనేటువంటి సబ్జెక్ట్ ని జోడించి ఇదని ఎజెండాని అమలు చేయాలని చూసుకోవటం. ఇప్పుడు తెలంగాణ వాదం ఎక్కడా కూడా దాడులు చేయమని చెప్పదు. తెలంగాణ వాదం ఎక్కడా కూడా ఒకళ్ళ భార్యల గురించి, ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి మాట్లాడమని చెప్పదు. కానీ ఆ వాదం ముసుగులో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిత్వాన్ని, ఇంట్లో ఉన్న మహిళల్ని, చంద్రబాబుని, నారా లోకేష్ ని, సరే ఇంతవరకు రాజకీయ నాయకులు ఓకే పర్లేదు అనుకుందాం ఒకవేళ, ఆంధ్ర ప్రాంత ప్రజల్ని, వాళ్ళ వ్యక్తిత్వాలని, వాళ్ళ క్యారెక్టర్స్ ని, సినిమా రంగంలో ఉన్నటువంటి మహిళల క్యారెక్టర్స్ ని ఇంతమందిని దూషిస్తారా? ఇది తెలంగాణ వాదం చెప్పిద్దా? అసలు తెలంగాణ వాదానికి ఈ సబ్జెక్ట్ కి సంబంధం ఎక్కడా? నేను ఓపెన్ గా ఒక సవాల్ విసురుతున్నాను సార్. మొన్న ఎవరైతే ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టిన సీనియర్ జర్నలిస్టులు ఉన్నారో, లేదా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఉన్నారో, లేదు ఆయన వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారో, వాళ్ళకి నేను ఓపెన్ గా మీ ఛానల్ ద్వారా సవాల్ విసురుతున్నాను. తెలంగాణ వాదానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ సబ్జెక్ట్ కి సంబంధం ఎక్కడ ఉంది నాకు చెప్పండి. నేను గన్ పార్క్ దగ్గరికి వస్తా, అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తా, తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఒక ఓపెన్ డిబేట్ పెట్టుకున్నాం. నాకు చెప్పండి, ఈ వివాదంలో తెలంగాణ వాదానికి స్కోప్ ఎక్కడ ఉంది? తెలంగాణ భాష మీద దాడి జరిగిందా? తెలంగాణ యాస మీద దాడి జరిగిందా? తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మీద దాడి జరిగిందా? తెలంగాణ సమాజ వనరుల మీద దాడి జరిగిందా? అప్పుడు కదా నువ్వు తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. ఇక్కడ వివాదం ఏంటి? ఒక జరగని సంఘటనని జరిగినట్టుగా నాగేశ్వరరావు మాట్లాడాడు తన పొలిటికల్ అనాలిసిస్ లో. జరగని సంఘటన ఏంటి? అమిత్ షా పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ జగన్ అరెస్ట్ గురించి అడిగాడని, మా కార్యకర్తలు జగన్ అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారని అడిగాడని, అడిగితే దానికి అమిత్ షా ఎందుకు జగన్ మీద మీకు అంత కోపం? జగన్ మనకి లాంగ్ రన్ మిత్రుడు, చంద్రబాబు ఆ మాటకు వస్తే ఇన్స్టాంట్ ఫ్రెండ్ మాత్రమే, జగనే మనకి లాంగ్ రన్ మిత్రుడు అని చెప్పాడని, ఆ చెప్పినప్పుడు అక్కడ నారాయణ మనోహర్ కూడా ఉన్నాడని, తర్వాత ఈ నారాయణ మనోహర్ పవన్ కళ్యాణ్ సూచన మేరకు వాళ్ళ పార్టీ మీటింగ్ లో చెప్తే ఆ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న ఎవరో నాగేశ్వరరావు చెప్పారని నాగేశ్వర్ ఓపెన్ గా బయట చెప్పాడు. ఇది కదా జరిగింది. ఇది కదా. దాని తర్వాత దీని మీద జనసేన వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఇతను జనసేన మీద కామెంట్ చేశాడు. వాళ్ళ ముందు నాగేశ్వర మాట్లాడారు. వివాదం స్టార్ట్ అయింది నాగేశ్వర కామెంట్స్ నుంచి. అవును, నాగేశ్వరు ఆంధ్ర రాజకీయాల మీద వేలు పెట్టాడు. ఆంధ్ర రాజకీయాల్లోకి వేలు పెట్టిన తర్వాత ఆంధ్ర రాజకీయ నాయకత్వం, జనసేన పార్టీ నాయకత్వం, టీడీపీ నాయకత్వం దీని మీద మాట్లాడింది కావచ్చు. మాట్లాడిన తర్వాత నాగేశ్వరు ఆ కామెంట్స్ వెనక్కి తీసుకున్నాడు. ఎస్, నేను చెప్పింది అబద్ధమే, థర్డ్ పార్టీయో ఫోర్త్ పార్టీయో సోర్స్, డైరెక్ట్ సోర్స్ కూడా కాదు. ఒకళ్ళకి చెప్పారు, ఆ ఒకళ్ళు ఇంకొకరు చెప్పారు, ఆ ఇంకొకరు నాగేశ్వరు చెప్పారు, నాగేశ్వరు మనకి చెప్పాడు.
అది యూనియన్ డైరెక్ట్ సోర్స్ కాదు. ఇక్కడ అమిత్ షా ఫోన్ చేసి నాగేశ్వరి చెప్పలేదు, పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి నాగేశ్వరి చెప్పలేదు, మనోహర్ ఫోన్ చేసి నాగేశ్వరి చెప్పలేదు. ఇక్కడ ఎవరికో చెప్పింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, అమ్మలక్కలు ఊళ్ళలో మాట్లాడుకుంటారు. ఒక ఆవిడ ఇంకొక ఆవిడకి ఏదో చెప్పింది, ఆవిడ కొంత కలిపించి ఇంకొకరు చెప్పింది, ఆవిడ ఇంకొంత కలిపించి ఇంకొకరు చెప్పింది, ఆవిడ కొంత కలిపించి ఇంకొకరు చెప్పింది. మొత్తానికి అసలు విషయం పక్క పోయి ఇంతమందికి పాఠాలు చెప్తాడు కదా నాగేశ్వర్ గారు. కనీసం ఇట్లా ఇంత రెగ్యులర్ గాసిప్ తీసుకొచ్చి ఆయన స్థాయి దిగజార్చుకొని చెప్పడం తప్పని ఆయన తెలియదా? అదే నాకు అర్థం కాంది. ఇప్పుడు మీరు పనిచేశారు ఆయనతో కూడా, మీరు పనిచేశారు, నేను కూడా పనిచేశాను. అవును, నేను కూడా పనిచేశా ఆయనతోటి, మీరు ఎక్కువ కాలం పనిచేశారు. సో ఆయన వ్యక్తిత్వం మామూలుగానే ఆయన ఏమైనా మాట్లాడితే ఎవరో మాట్లాడుకున్న దానికి నేను సమాధానం చెప్పలేను, నన్ను మీరు అడగకూడదు అని అంటాడు కదా ఆయన. మరి అలాంటి ఆయన ఇవాళ ఎవరెవరెవరెవరో మాట్లాడుకుని ఇంత దగ్గరకు వచ్చిందని ఆ గాసిప్ని మీరేదో చెవిలో మీకు చెప్పినట్టుగా విన్నట్టుగా మీరు ఎట్లా చెప్తారు? అంటే ఇందులో మీ హిడెన్ ఎజెండా ఏంటి అనేది ఎవరికైనా అనుమానం రాదా? అనుమానం రాదా? రెండోసారి ఇది ఒకసారి నిజమే అనుకుందాం, జరిగిన సంఘటన. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి ఏదో చెప్పారు. అది ఒక పార్టీ నెంబర్ 2గా, దేశంలో నెంబర్ 2గా ఉన్న అమిత్ షా జనసేన పార్టీ అధినేతగా వాళ్ళ కూటమి ధర్మం ప్రకారం ఏదో సీక్రెట్ చెప్పాడు. ఆ సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు. సరే, అయినా సరే పార్టీ కోర్ కమిటీకి చెప్పని ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. అది బయటికి పొక్కంది. ఆ బయటికి పొక్కకపోయినా సరే నాగేశ్వరతో ఉన్నటువంటి క్రెడిబిలిటీ దృష్ట్యా నాగేశ్వర మనోడు అనుకుని జనసేన పార్టీలో ఎవరో నాగేశ్వర చెప్పారు. అది ఓపెనింగ్ చెప్పేస్తారా? అసలు చెప్పేస్తారా? అంటే ఇక్కడ ద్రోహం చేసింది ఎవరు? నాగేశ్వర. ఒకవేళ ఇంకొక మాట కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ నిజానికి అసలు జనసేన పార్టీ భయపడాల్సిందే లేదు. ఎందుకంటే జగన్ అరెస్ట్ చేయమనేది జనసేన డిమాండ్, టీడీపీ డిమాండ్ కాదు, రాష్ట్ర ప్రజల డిమాండ్. ఎందుకు డిమాండ్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద 43,000 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులు ఉన్నాయి, 20 సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. జగన్ ఆ విషయంలో అవినీతి పరుడు అని మనం ఎట్లా అంటున్నాం? సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్ ప్రకారం అంటున్నాం, మన సొంతంగా ఏమంటారు అంతే కదా. ఇప్పుడు మన సిబిఐ ఈడీ నమ్మాలిగా, దేశంలో ఉన్న వ్యవస్థలు నమ్మాలిగా. ఇప్పుడు జగన్ వర్షను ఈడీ వర్షను రెండు పక్కన పెడితే ఒక భారతీయుడిగా మనం దేని నమ్మాలి? జగన్ వర్షన్ నమ్మాలా, ఈడీ వర్షన్ నమ్మాలి? ఈడీ వర్షన్ నమ్మాలి, అధికారికం, అది అధికారికం కదా. సో ఈడీ వర్షన్ ప్రకారం అవినీతి పరుడైన జగన్ అరెస్ట్ చేయాలి అనేది జనరల్ ఒక పౌరుడు అడగాలి. ఒకవేళ ఒకరు ఈడీ చెప్పింది తప్పైతే అది కూడా నిరూపించమని అడగాలి. లేదు, జగన్ నిర్దోషి, పాపం అమాయకుడు, రూపాయి కూడా తినలేదు, ప్యాలెస్ రండి సొంతంగా కష్టపడి ఇటుక పేర్చుకుని కట్టుకున్నాడని చెప్పినా మనకు పర్లేదు, నమ్ముతాం. కానీ ఏదో ఒకటి చెప్పాలి. సో జగన్ అరెస్ట్ గురించి పవన్ కళ్యాణ్ అమిత్ షాని అడగటం తప్పు కాదు. అప్పుడు అమిత్ షా ఒకవేళ వైసీపీ గురించి మన లాంగ్ రన్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుంటే నిజంగా జగన్ బీజేపీతో అక్రమ సంబంధాన్ని మెయింటైన్ చేస్తున్నాడు లేదా జగన్ ఇక్కడ సమాధానం చెప్పాలి. జగన్ సమాధానం చెప్పుకోవాలి, వైసీపీ సమాధానం చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు వైసీపీ చెప్పుకుంటుంది ఏంది? మాకు ఎవరితోనూ సంబంధాలు లేవు, మాకు సింహం సింగిల్ అని చెప్పుకుంటారు కదా. పొద్దున్న లేస్తే వాళ్ళు ఇచ్చుకుని నినాదండి మేము సింగిల్, మాకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్తారు. కానీ బీజేపీతో అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేది ఇక్కడ ఈ మాటల్లో ధ్వనించింది. ప్రొఫెసర్ మాటలు అదే ధ్వనించింది. సో దీనికి వైసీపీ సమాధానం చెప్పారు. అక్రమ సంబంధాలు నిజమా కాదా? తెలంగాణలో బీఆర్ఎస్ తోటి, కేంద్రంలో బీజేపీ తోటి అక్రమ సంబంధాన్ని వైసీపీ కలిగి ఉందా లేదా ఇక్కడ క్లియర్ గా చెప్పాలి. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే నేను అడుగుదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఎంపీల మీద, తెలుగు ఎంపీల మీద ఎన్డీఏ కూటమి ఆధారపడి ఉంది. బీజేపీ సొంతంగా అధికారం లేదండి. 2019లో బీజేపీ సొంతంగా అధికారం ఉంది, అసలు ఎన్డీఏ కూటమితో సంబంధం లేకుండా. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో పెద్ద పార్టీగా ఉన్నటువంటి టీడీపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ తర్వాత నితీష్ కుమార్ పార్టీ వీళ్ళ మీద ఆధారపడి ఉంది. వీళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి బీజేపీ ఈ వైసీపీతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడాన్ని బీజేపీ సమాధానం చెప్పుకోవాలి. బీజేపీతో ఉన్నటువంటి అక్రమ సంబంధానం గురించి వైసీపీ సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ వాళ్ళు బాధిత పార్టీలో, నిజంగా టీడీపీ బాధిత పార్టీ. మిమ్మల్ని నమ్మించి మీతో పొత్తు పెట్టుకుని జగన్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే అక్కడ నష్టపోయింది టీడీపీ కదా. నష్టపోతుంది కూడా టీడీపీ. ఇప్పటికీ ఎన్డీఏ కూటమి మోస్తూ కూడా టీడీపీ బాధిత పార్టీ. అంటే సానుభూతి ఎంతో కొంత వస్తే టీడీపీకి రావాలి. సో పోనీ నిజాయితీగా అడిగింది ఎవరు? జనసేన పార్టీ అడిగింది. పవన్ కళ్యాణ్ జనం డిమాండ్ ని అమిత్ షా ముందు పెట్టాడు. సో జనసేన పార్టీ దీని మీద భుజాలు తడుపుకోవాల్సిన అవసరం లేదు. సో వీళ్ళిద్దరికి సంబంధం లేని విషయం. అసలు నిజానికి ఇది జరుగుంటే మనం మాట్లాడుకుంటాం, జరుగుంటే. కానీ ఇది జరగలేదు అని నాగేశ్వర ఒప్పుకొని వెనక్కి తీసుకున్నాడు. అయిపోయింది వివాదం. అక్కడ పులుస్తా పెట్టాడు కదా. పులుస్తా పెట్టిన తర్వాత కేసులు లేవు, అరెస్టులు లేవు. దాన్ని ఓపెన్ గా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఆ మామూలు కేసులు పెడతా అంటే వద్దని నేను చెప్పాను, అరెస్టులు ఆయన అవసరం లేదు, ఏదో మాట్లాడుంటే వెనక్కి తీసుకున్నాడు కదా, వివాదాన్ని ఇంతటితో ముగించానని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ చెప్పడానికి నాగేశ్వర ఆహ్వానించాడు. అయిపోయింది కదా వివాదం. తర్వాత
నాగేశ్వరకు మద్దతుగా తెలంగాణ జర్నలిస్ట్ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టాయి. ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాయి. రౌండ్ టేబుల్ సమావేశం పెడితే ఏం మాట్లాడారు సార్? నాగేశ్వర్ గారు ఒక జర్నలిస్టు ఏదో మాట్లాడుతుంటారు, మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన దాని మీద కేసులు పెట్టండి, అరెస్టులు చేస్తారా, అరెస్టులు చేయకండి అని మాట్లాడాలి. ఒక అరెస్టు చేస్తే అరెస్టును ఖండించాలి, కేసులు పెడితే కేసులు ఖండించాలి. అంతవరకు అభ్యంతరం లేదు. సరే, వాళ్ళ వర్షం తప్ప ఉప్ప, అది డిఫరెంట్ ఒపీనియన్, కానీ అభ్యంతరం లేదు, పెట్టుకునే స్వేచ్ఛ ఉంది. కానీ కాగుడింతో చెప్పాలంటే గాగుడింతో చెప్పినట్టు ఆ కేసుల గురించి అసలు చర్చ లేదు, నాగేశ్వర అరెస్టు గురించి చర్చ లేదు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా దూషించడం, ఇది జర్నలిస్ట్ లక్షణమా సార్? ఒక పార్టీ నాయకుడిని వ్యక్తిగతంగా దూషించడం అనేది ఒక జర్నలిస్ట్ చేసిన పనా? అది పెళ్ళాలతో మొదలుపెట్టి, క్యారెక్టర్తో మొదలుపెట్టి, సినిమా వల్ల మహిళల క్యారెక్టర్తో మొదలుపెట్టి ఇంతమందిని దూషిస్తారా? తెలంగాణ ఆంధ్ర సమస్యగా దీన్ని చిత్రీకరిస్తారా? ఎక్కడుంది ఇక్కడ తెలంగాణ వాదం? తెలంగాణ ప్రజల సమస్య ఇక్కడ ఎక్కడుంది? నాగేశ్వర తెలంగాణ నీటి వనరు విషయంలో ఆంధ్ర ప్రాంతంతో జరిగే గొడవ గురించి ఏమైనా మాట్లాడా? లేదు. తెలంగాణ భాష మీద, యాస మీద, సంస్కృతి మీద, సాంప్రదాయం మీద జరుగుతున్నటువంటి దాడి గురించి ఏమైనా మాట్లాడుంటే దాని మీద అవతల వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయితే, మా భాష మీద మాట్లాడితే మీరు అట్టే మాట్లాడుతున్నారు ఏంటంటే తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొస్తుంటే నేను కూడా సపోర్ట్ చేస్తాను. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇది పూర్తిగా నాగేశ్వరకు అంతర్గత రాజకీయ అంశం, అంతర్గత రాజకీయ అంశం. నాగేశ్వరికి ఆంధ్ర రాజకీయాల్లో ఏది పెట్టి వాసం చూసుకుంది నాగేశ్వర్. ఇప్పుడు ఏమంటారు, మీ పోలీసులు మా ప్రాంతానికి వచ్చి మా వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అన్నప్పుడు అసలు మీ వాళ్ళు మా గురించి మాట్లాడొద్దయ్యా అంటారు. ఇప్పుడు దాని గురించి అంటున్నాడు కదా, నేను పశ్చిమ బెంగాల్ రాజకీయాల గురించి మాట్లాడాను, నాకేమన్నా పశ్చిమ బెంగాల్లో నాకేమన్నా ఆధార్ కార్డు ఉందా, లేదు ఇరాన్ అమెరికా గురించి మాట్లాడి నాకేమన్నా ఆధార్ కార్డు ఉందా? ఒక విశ్లేషకుడు నేను ఎక్కడైనా ఎవరి గురించైనా మాట్లాడచ్చు అన్నారు. అంతవరకు వాస్తవమే కదా, మాట్లాడచ్చు సార్. జర్నలిస్ట్ కి భావోద్వేగాలు ఉండవు, ప్రాంతం ఉండదు, కులం ఉండదు, మతం ఉండదు. సో భావోద్వేగాలను దాటినోడు జర్నలిస్టు. నా బాధ ఏంటంటే ఇక్కడ జర్నలిస్టులు అంతా భావోద్వేగాలను దాటకుండా భావోద్వేగాలను రక్షణగా పెట్టుకుంటున్నారు ఏంటని నా బాధ. ఇప్పుడు సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ట్రంప్ గురించి మాట్లాడతాను, అమెరికా దేశం గురించి ఒక తప్పు మాట్లాడతాను. అమెరికాలో అమెరికన్స్ నా మీద కేసులు పెట్టవచ్చు, కాకపోతే వేరే దేశం కాబట్టి భారత ప్రభుత్వంతో సంప్రదించి నా మీద చర్యలు తీసుకోవచ్చు. మరి చర్యలు తీసుకోవడానికి తప్ప నేను అట్టనగలను? నేను వాళ్ళ మీద మాట్లాడినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు కదా. నేను మిమ్మల్ని తిట్టాను సార్, మీరు రియాక్ట్ అవుతారా లేదా? అవుతారు. అంతేగాని నాది పలానా కులం కాబట్టి మీరు రియాక్ట్ కావద్దు, నాది పలానా మతం కాబట్టి మీరు రియాక్ట్ కావద్దు అంటే ఎట్టా? పలానా ప్రాంతం కాబట్టి రియాక్ట్ కావద్దు అంటే ఎట్టా? ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఒక వ్యక్తి ఒక మహిళను రేప్ చేస్తాడు, రేప్ చేసినోడు పలానా ఏదో కులం అయ్యి ఉంటాడు ఖచ్చితంగా. ఇప్పుడు నాకు పలానా కులం కాబట్టి నా మీద రేప్ కేసు పెట్టద్దు అంటే కుదిరిద్దా? ఒకటి దొంగతనం చేస్తాడు, ఆ దొంగతనం చేసినోడు ఏదో ఒక మతానికి సంబంధించిన అయి ఉంటాడు, నాది పలానా మతం కాబట్టి నా మీద దొంగతనం కేసు పెట్టద్దు అంటే కుదిరిద్దా? కుదరదు. నాది పలానా ప్రాంతం కాబట్టి నేను ఏం మాట్లాడినా మీరు వినాల్సిందే తప్ప నా మీద రియాక్ట్ కావద్దు అంటే కుదిరిద్దా? కుదరదు. ప్రతి ఒక్కడికి ఒక కులం ఉంటది, ప్రతి ఒక్కడికి ఒక మతం ఉంటది, ప్రతి ఒక్కడికి ఒక ప్రాంతం ఉంటది. అయినంత మాత్రాన నువ్వు చేసే తప్పులకి ప్రాంతమో కులమో మతమో రక్షణగా ఉండవు. ఇది నాగేశ్వరకు తెలియదు అంటే తెలుసు. అది ఎంత దారుణం అంటే తెలంగాణ గొంతుకుపై ఉక్కుపాదం మోపుతున్నారని ఫ్లెక్సీలు వేసేరాలు. తెలంగాణ గొంతుకేంటి? మీ తెలంగాణ అస్తిత్వం గురించో, సంస్కృతి సంప్రదాయాల గురించో, తెలంగాణ గురించో మీరు మాట్లాడితే వద్దు అని ఎవడేనంటే అది తెలంగాణ గొంతుకుపై తప్పు. అవును, నువ్వేమో పక్కింటోడి గురించి నువ్వు మాట్లాడి వాడు నువ్వు మాట్లాడడం తప్పురా అంటే దీన్ని నా గొంతుకు మీరు కాలేస్తున్నారా అంటాడు. ఇప్పుడు ఎట్లుంటదండి సార్, మనం పక్కింట్లో మీరు అన్నారు కాబట్టి పక్కింటోడు భార్య భర్త గొడవ పెట్టుకుంటున్నారని ఏదో ఎవడో చెప్పాడని మనం మాట్లాడామనుకోండి, పక్కింటోడు వచ్చి ఏం మేము గొడవ పెట్టుకోలేదు కదా అని వచ్చి అడిగారు అనుకోండి, ఇగో ఇది నా ప్రాంతం మీద గొంతు మా ఇంటి మీద దాడి చేస్తున్నాడు నన్ను ఎట్లుంది, అది కరెక్ట్ కాదు. అయితే ఇంకోటి ఇక్కడ ప్రధానంగా అంటే నాగేశ్వర్ గారు మాట్లాడిన దానికి మీరు అన్నట్టుగా అక్కడ వరకు కన్ఫైన్ అవ్వకుండా వీళ్ళు తెలంగాణ వాదాన్ని తెర మీదకి తెచ్చారు. తెర మీదకి తెచ్చి ఇవాళ హెరిటేజ్ పాలన బ్యాన్ చేయమంటారు. ఇది విచిత్రం ఏంటి నాకు అర్థం కాదు. అసలు చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని హైదరాబాద్కి రానియమంటారు. నాకు చంద్రబాబుని వీళ్ళెవరిని హైదరాబాద్కి రానియమని అంటారు. వాళ్ళకి నాకు అర్థం కాలేదు. నాకు ఇక్కడ అర్థం కాలేదు సార్. రేపు పొద్దున ఇది పీక్స్ కి పోతే రేపొద్దున మొన్న ఇక్కడ ఎర్రకోట దగ్గర ఏదో బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించి హైదరాబాద్ లో ఒక డాక్టర్ కి లింకులు కలిసాయి. ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఆ డాక్టర్ అదుపులో తీసుకున్నారు. రేపు పొద్దున ఈ పిచ్చి ముదిరి ఎన్ఐఏ వాళ్ళు ఎవరు హైదరాబాద్ రావడానికి ఇక్కడ టెర్రరిస్ట్ ఉంటే మా తెలంగాణ అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అంటే మనం ఒప్పుకోవాలి. పాత బస్తీలో అసలు మీరు పాత బస్తీలోకి ప్రవేశించడానికి లేదంటే ఏంటి పరిస్థితి? అంతే, ఏంటి పరిస్థితి అంటే ఇదేంటి అసలు? రేపు ఇంకోటి సార్, మీరు ఖమ్మం నుంచి వచ్చారు, హైదరాబాద్ లో బతుకుతున్నారు,
ఖమ్మం నుంచి వచ్చిన మా హైదరాబాద్ లో బతకడానికి లేదు, మా హైదరాబాద్ లోకి మీరు ఖమ్మం వాళ్ళు రావద్దు, కరీంనగర్ వాళ్ళు రావద్దు, నిజామాబాద్ వాళ్ళు రావద్దు అని హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళంటే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అంతెందుకు సార్, ట్రంప్ వలస విధానం మీద పొద్దున్న లేస్తే నాగేశ్వరం మాట్లాడుతుంటాడు. మన వాళ్ళే పోయి అమెరికా డెవలప్ చేశారు, ఇప్పుడేమో అవసరం తీరిన తర్వాత నెట్టేస్తారా అని ప్రశ్నిస్తుంటాడు. అమెరికాలో భారతీయులు నెట్టేయడం తప్పని ప్రశ్నించే నాగేశ్వరికి ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రావటమో లేదు తెలంగాణలో ఉన్న వివిధ జిల్లా వాళ్ళు హైదరాబాద్ రావటం తప్పని ఎట్లా అనగలడు అసలు? అంతే. ఎక్కడో వేరే దేశం, అమెరికాలో మనం ఉండటం కరెక్టే, వాడు వద్దు అంటాం తప్పు. అది ఇక్కడ మాత్రం తెలంగాణలోకి ఆంధ్ర వాళ్ళు రావద్దు, లేదా ఇంకొకరు రావద్దు అంటూ కరెక్ట్ అవుతుందా? అంటే అంటే పరిస్థితిని బట్టి మాట మారుతూ ఉంటుందా? అంతే. ఇక్కడ కనపడిన ఎజెండా ఉంది సార్. ఇందాక నేను చెప్పాను మొదట్లోనే, ఏ మాటల వెనకాల ఏ అర్థాలు ఉన్నాయో తెలుసుకునేంత కాలం మనిషి మోసపోతూనే ఉంటాడు అని. ఇక్కడ కనపడిన అర్థం ఏంటి అంటే, మొన్న మోడీ గారు వచ్చారు, ఇది కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు, పశ్చిమ బెంగాల్లో గెలుపు తర్వాత. సో ఆ ఊపు తెలంగాణలో తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మోడీ గారి వైపు నుంచి క్లియర్ గా కనపడింది. ఆ సభ పెట్టిన ఉద్దేశం అది. సో ఆ వచ్చిన రోజే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారు, గంట పైన భేటీ అయ్యారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళారు, ఆయన్ని పరామర్శించారు, ఆయనతో మాట్లాడారు. సో మళ్ళా కూటమి కూడా తెలంగాణలో ఏకం కాబోతుంది, బీజేపీ స్ట్రాటజీలు తెలంగాణలోకి రాబోతా ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ పాగా వేయబోతుంది. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల మీద బీజేపీ విపరీతాన్ని ఫోకస్ పెట్టబోతుంది. హైదరాబాద్ లో ఆంధ్ర సెక్టర్స్ కూడా ఎక్కువ. సో టీడీపీ జనసేన ఆ ప్రభావం కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల మీద బీజేపీతో కలిస్తే ఉండబోతుంది అన్న ఒక లెక్క ఇక్కడ కొంతమంది కనపడింది. కొంతమంది కరుడు కట్టిన బీజేపీ వ్యతిరేకులు, కరుడు కట్టిన హిందూ వ్యతిరేకులు. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న ప్రతి జర్నలిస్టు వాళ్ళ నేపథ్యం చూడండి, వాళ్ళ రోజు వారి వీడియోలు చూడండి, వాళ్ళు హిందూ వ్యతిరేకులు అండ్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులు. భారతీయ జనతా పార్టీని, హిందుత్వాన్ని డైరెక్ట్ గా ఏమీ అనలేక ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వర ఇష్యూని అడ్డం పెట్టుకొని ఆంధ్రాను అటాక్ చేస్తున్నట్టుగా అటాక్ చేస్తూ ఈ బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవటానికి అవకాశం లేకుండా, బీజేపీ టీడీపీ జనసేన కూటమి అనేది కలవటానికి అవకాశం లేకుండా, బలోపేతం అవుతుంది కాబట్టి కలవద్దు అనేటువంటి ఒక ఎజెండాని తెర వెనక, అంటే ఈ ఎజెండా కనపడకుండా ఇంకొక ఎజెండాను ముందు పెట్టి నడిపిస్తున్నారు. మళ్ళా తెలంగాణ వాదం అనేటువంటి ఒక ముసుగుని దీన్ని తొడుగుతున్నారు. అసలు తెలంగాణ వాదం అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అడుగుతున్నాను సార్ నేను. ఖమ్మంలో వరదలు వచ్చాయి. ఖమ్మం ఎక్కడుంది సార్? తెలంగాణలోనే ఉందిగా. తర్వాత పోనీ వరంగల్లో వరదలు వచ్చాయి. నాగేశ్వర్ ఎక్స్ఎమ్మెల్సీ, ఆయనకి ఎక్స్ఎమ్మెల్సీగా జీతం వస్తుంది. తర్వాత ఆయన ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు, ప్రొఫెసర్ గా చాలా కాలం పాటు జీతం తీసుకున్నారు. తర్వాత ఆయన చాలా ఛానల్స్ కి టీవీ ప్రింట్ మీడియాకి పనిచేశారు, జర్నలిస్ట్ గా జీతం తీసుకున్నారు. ఆయన వెల్ సెటిల్డ్. ₹1 సాయం చేశాడు సార్? చేయలేదు. వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళంతా సెటిల్ అయిపోయారు. కొడుకు అయితే మంచి ఉద్యోగంలో ఉన్నారు కదా. ఈ యొక్క ఖమ్మంలో కానీ వరంగల్లో కానీ ₹1 సాయం చేశారు. పవన్ కళ్యాణ్ చేశాడు సార్. ఖమ్మం జిల్లాలో వరద వస్తే ₹1 సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడు. ఇంకో విషయం చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, బీజేపీతో కలిసి పొత్తులో ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పొలిటికల్ గా రేవంత్ రెడ్డి ఎనిమి పవన్ కళ్యాణ్ అంతేగా. కానీ ఆ పొలిటికల్ అంశాలు పక్కన పెట్టి తెలంగాణ ప్రజలకు కష్టం వచ్చిందని ఎలాగైతే విజయవాడ వరదలకి సాయం చేశాడో అదే విధంగా ఖమ్మం వరదలకి సాయం చేశాడు. మరి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గాని, తులసి చంద్ గాని, పాసం యాదగిరి గాని వీళ్ళు ఎంత ఇచ్చారో చెప్పనండి. బక్క జడ్సన్ గాని వీళ్ళు ఎవరన్నా ₹1 సాయం చేశారని చెప్పనండి. పిల్లికి భిక్షం పెట్టిన వాళ్ళు కూడా ఇవాళ వచ్చి మాట్లాడితే ఏమనాలి? అసలు వ్యక్తిగత అంశాలు మాట్లాడకూడదు కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట అయితే చెప్తున్నా. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గర సహాయకులుగా పనిచేసిన వాళ్ళే ఆయన గురించి కథలు చెప్తారు. అవన్నీ వదిలేండి సార్, ఆయన మాట్లాడితే చాలా వస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేసిన ఆఫీస్ బాయ్లు, ఆయన కాళ్ళెక్కించుకున్న కారు డ్రైవర్లు, ఆయనతో కలిసి ట్రావెల్ చేసిన జర్నలిస్టులు ఆయన గురించి ఏం మాట్లాడుకుంటారో ఆయన చెప్పడం మొదలెడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంగా అన్నారు కదా, మనకేమో జర్నలిస్ట్ వీడియోలు వచ్చినాయి, మనకేమో జర్నలిస్ట్ వీడియోలు ఉన్నాయి, దాటి మనం పోలేం. మనకున్న బాధది ఇది కాదు కదా, ఇది వ్యక్తిత్వం కాదు. మల్లన్న చేసిన ఆరోపణలు అలా మనం ఇవన్నీ మాట్లాడుకోదలుచుకుంటే చాలా మాట్లాడచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ నేనేమంటానంటే, ప్రతి వ్యక్తికి 2 కోణాలు ఉంటాయి. ఒక కోణం కనపడే కోణం, రెండో కోణం కనపడని కోణం. అందుకని అంటారు నెవర్ మీట్ ఎవర్ ఫేవరెట్ రేడ్ అంటారు. ఫేవరెట్ రేడ్ అని కలిస్తే అతని వ్యక్తిత్వాన్ని చూసిన తర్వాత అతనితో ఉండబుద్ధి కాదు. అలాంటిది నాగేశ్వర్ గారు రెండో కోణం గురించి చెప్పడం మొదలు పెడితే మీ ఛానల్లో 100 ఎపిసోడ్లు చేయాల్సి వచ్చింది. కానీ అవి మనం చెప్పం, మనకు అవసరం లేదు. కాబట్టి నాగేశ్వర్ గారు, మీరు కూడా ఈ జర్నలిస్టులు చాలా పాఠాలు చెప్పారు కదా, జర్నలిస్ట్ విలువలకి కట్టుబడి ఉండండి. మేము చెప్పాల్సి వస్తున్నందుకు వీఆర్ సారీ, కానీ మీరు జర్నలిస్ట్ విలువలకు కట్టుబడి ఉండండి. లేదు అంటారా, తెలంగాణ వాదానికి ఇక్కడ సంబంధం ఉందంటారా, మళ్ళీ చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా కిరణ్ గారి టీవీ తరపున, నేను గన్ పార్క్ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నా, తెలంగాణ అమరవీర స్తూపం దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నా.
అక్కడే చర్చ పెట్టుకుందాం. ఈ ఇష్యూలో తెలంగాణ వాదం ఎక్కడో నాకు చెప్పండి. నిజంగా తెలంగాణ వాదం మీద మీకు ప్రేమ ఉంటే తెలంగాణ రైతులు ధాన్యం కొనక ఇబ్బంది పడుతున్నారు, దాని మీద మీరు గట్టిగా మాట్లాడండి, ఫైట్ చేయండి. మొన్న మధ్యన ఖమ్మం జిల్లా వెలుగుమట్ట దగ్గర పేదల ఇళ్లని కూర్చివేసి ఇంట్లో ఉన్న పేదల్ని బయటికి లాగివేసి దాన్ని ఇబ్బంది పెట్టారు. ఆ ఇష్యూ మీద మాట్లాడండి, ఆ ప్రజల తరఫున పోరాటం చేయండి. నేరేళ్ళ బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. మీరు వాళ్ళ మీద కేటీఆర్ మీకు పరిచయమే కదా, మాట్లాడండి, ఫైట్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మీకు పరిచయమే కదా, మాట్లాడండి, ఫైట్ చేయండి. ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు రైతులకు సంఖ్యలు వేసిన ఇష్యూ కానించి మొదలుపెట్టి ఇప్పుడు ధాన్యం కొనుగోలు వరకు అనేక సమస్యలు ఉన్నాయి. నాగేశ్వరం ఎందుకు మాట్లాడు? ఇంతవరకు రైతు భరోసా బల్ల తెలంగాణ ప్రజలకి మాట్లాడమనండి. రైతు భరోసా ఇప్పటికీ బల్లే, మాట్లాడమనండి. అంతేగా, కరెక్ట్. ఇది నిజంగా నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే మాట్లాడాల్సింది ఇవి. అవును. అంతేగాని ఇప్పుడు పాశం యాదగిరి లేకపోతే బక్క జడ్సన్ కనీసం వాళ్లకు వీళ్ళు చదువుకున్నారు లేదని డౌట్ వస్తుందండి. ఎందుకంటే ఒక ఉప ముఖ్యమంత్రిని పట్టుకుని ఒరే తురే అంటారా? నాకు అర్థం కట్టు సార్. వెలుగుమట్ట ఇష్యూ మీద ఇలా రౌండ్ టేబుల్ ఎందుకు పెట్టలేదు? వెలుగుమట్ట ఇష్యూ మీద ఇలా రౌండ్ టేబుల్ ఎందుకు సమావేశం పెట్టలేదు? వీళ్ళందరూ రౌండ్ టేబుల్ పెట్టచ్చు కదా. ఆ పృథ్వీ అనే వ్యక్తి కావచ్చు, ఈ తులసి చందు కావచ్చు, వీళ్ళందరికీ ఆ రౌండ్ టేబుల్ లో మనం అవి కదా మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం లేదా వీళ్ళకి? లేదు. లేదా బక్క జడ్సన్ అంటాడు పీక మీద కాలేసి తొక్కుతా నా కొడక అంటాడు. ఎంత దారుణమైన వ్యాఖ్య. తొక్కుతాడు దాని మళ్ళీ నాగేశ్వరం వింటాడు. ఉప ముఖ్యమంత్రి గారిని మీరు కనీసం పదవి కన్నా గౌరవం ఇవ్వాలి కదా. అవును, ఇవ్వాలి కదా. ఆ పదవి కన్నా గౌరవం ఇవ్వకుండా మీరు ఈ రకంగా మాట్లాడారు. మళ్ళీ వీళ్ళ మీద కేసులు పెడితే మళ్ళీ తెలంగాణ వాదం వస్తుంది. ఏదన్నా అంటే జై తెలంగాణ వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారంటారు. సో మీరు కాబట్టి వాస్తవాలు మీరు ఒక తెలంగాణ వ్యక్తిగా, ఒక జర్నలిస్ట్గా, నిజమైన జర్నలిస్ట్ విలువలు కలిగిన జర్నలిస్ట్గా, ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబంలోని వ్యక్తిగా మీరు మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. కానీ ఇంకెవరైనా మాట్లాడితే మళ్ళీ ఆంధ్ర ప్రాంతంలో మాట్లాడితే మా మీద నొక్కేస్తున్నారు, మా గొంతు నొక్కుతున్నారు అని మాట్లాడారు. అందుకనే ఫైనల్ గా ఈ ఇష్యూని ఇంకెక్కడి దాకా తీసుకెళ్లే అవకాశం ఉంది? ఏం జరుగుతుంది అనుకోవాలి మేము? ఇప్పుడు ఏం లేదు సార్, ఆంధ్ర తెలంగాణ ప్రాంతం ప్రజల మధ్య చిచ్చు పెట్టారనేటువంటి ఒక ఎడని జెండాతో కొంతమంది పనిచేస్తున్నారు. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇమీడియట్ గా క్వశ్చన్ చేస్తున్నా. ఎవరైతే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ ఇమీడియట్ గా కేసులు పెట్టి లోపలేయండి. మీరు ఇమీడియట్ గా వాళ్ళ మధ్య కేసులు పెట్టి లోపలేయండి. లేకపోతే రేపు భావోద్వేగాలతో ఎవరైనా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య కొట్టాడు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ జర్నలిస్టులు, ఈ మేధావులు వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉన్న ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వచ్చింది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఇష్టారీతిన కారు కూతలు కూస్తున్నటువంటి, పిచ్చి కూతలు కూస్తున్నటువంటి, సంబంధం లేని టాపిక్ మాట్లాడుతున్నటువంటి, కాగుడింతో చెప్పాలంటే జాగుడింతో చెప్తూ, ఆలు చెప్పరా అంటే ఏబిసిడీలు చెప్తూ నాకు ఇవే వచ్చు, నాకు ఈ మాత్రమే వచ్చు అని చెప్పేసి అనేటువంటి ఈ బ్యాచ్ అందరినీ ఇమీడియట్ గా కేసులు పెట్టి డెఫినెట్ గా అద్భుతంగా చెప్పారు. డెఫినెట్ గా కార్తిక్ గారు అంటున్నారు, ఖచ్చితంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే గన్ పార్క్ దగ్గర రండి. మీరు ఇష్యూ ఏంటి, మీరు మాట్లాడింది ఏంటి, ఇది తెలంగాణ వాదమా ఉన్మాదమా చర్చిద్దాం, గన్ పార్క్ దగ్గరికి రండి, నేను సవాల్ చేస్తున్నా అంటున్నారు. ఆ సవాలుకి మీరు ఎవరైనా ఎస్ మేము వస్తామని చెప్పి ఆ రౌండ్ టేబుల్లో ఉన్న తులసి చందు కావచ్చు, లేకపోతే బక్క జడ్సన్ కావచ్చు, పాశం యాదగిరి కావచ్చు, లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ కావచ్చు, మీరు ఎవరైనా రాదలుచుకుంటే రండి. ఆయన సవాలు విసురుతా ఉన్నారు. ఆ సవాలు స్వీకరించే దమ్ముందా అని ఇవాళ మనం చర్చించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే తెలంగాణ ఆంధ్ర ప్రజలు సద్భావంతో ఇవాళ ఉన్నారు, హైదరాబాద్ లో సద్భావంతో ఉన్నారు. అదే కాకుండా దేశంలోంచి అనేక మంది హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ అయింది. హైదరాబాద్ అనేది కేవలం తెలంగాణ అనేది కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్కు ఒక సపరేట్ అస్తిత్వం వచ్చేసింది వాళ్ళ. అలాంటప్పుడు హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ఒక ప్రయత్నాలను మీలాంటి జర్నలిస్టులు ఖండించి మాట్లాడినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు.